సుబ్రహ్మణ్య స్వామిని బ్రహ్మ విద్యకు అధిదేవతగా భావిస్తారు. అనారోగ్య పీడితులు, నేత్ర కన్న సంబంధిత వ్యాధిగ్రస్తులు, వివాహం కావడం ఆలస్యమైన వారు, సంతానార్థులు, గ్రహదోష పీడితులు, మానసికంగా అశాంతికి లోనయ్యేవారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని పూజిస్తే ఆయా సమస్యలన్నీ నివారణ అవుతాయని అనాదిగా ఉన్న విశ్వాసం. ఈ నేపథ్యంలోని భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి సుబ్బరాయ కొత్తూరుకి తరలివస్తారు. సుబ్బరాయ కొత్తూరులోని సుబ్బరాయ సన్నిధి భక్తులతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి ఆదివారం ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు విచ్చేస్తారు. కార్తీక, శ్రావణ మాసాల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అలాగే కృత్తికా నక్షత్రం రోజున స్కంద షష్ఠి, స్కంద పంచమి, నాగుల చవితి, నాగ పంచమి, సుబ్బరాయ వంటి విశేష పర్వదినాల్లో భక్తులు ఈ క్షేత్రంలోని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని పూజాధికాల్ని నిర్వహించుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి అనగా ఉగాది నాడు స్వామికి బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతినిత్యం సర్పసూక్తంతో, సుబ్రహ్మణ్య అష్టోత్తర సహస్ర నామావళులతో పూజాది కైంకర్యాల్ని నిర్వహిస్తారు. గ్రహశాంతుల కోసం ఆలయం చెంతనే ఉన్న నవగ్రహ మంటపాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఆలయ లోగిల్లోనే ఉన్న కళ్యాణకట్టలో తమ మొక్కుబడుల ప్రకారం భక్తులు తల నీలాల్ని సమర్పించుకుంటారు. కళ్యాణకట్టలో ఉన్న కొయ్యతో తయారు చేసిన భారీ సర్పాకృతి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సుబ్బరాయ కొత్తూరు గ్రామంలో ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ లోగిలిలో నాగలింగేశ్వర స్వామిగా ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. శివశక్తి స్వరూపుడైన సుబ్రహ్మణ్యుని చెంత స్వామి మాతాపితృలు నెలకొని ఉండటం విశేషం. గర్భాలయ ముఖద్వారంపై గజలక్ష్మి అమ్మవారి ప్రతిమ ఉంటుంది. సకల సౌభాగ్యాల్ని చేకూర్చే ఆశ్రిత కల్పవల్లిగా గజలక్ష్మీదేవి నెలకొని ఉంటుంది. ప్రధాన ఆలయ ద్వారబంధం తలుపులపై సుబ్రహ్మణ్య స్వామి ఓ పక్క, మరోవైపు సర్పాకృతి గోచరమవుతాయి. ఆలయానికి ఇరువైపులా ద్వారపాలకులుంటారు. ఆలయ ముఖ మంటపంపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మూర్తులు ప్రసన్నమయంగా భాసిల్లుతాయి. గర్భాలయంలో నాగలింగేశ్వర స్వామి పానవట్టంపై లింగాకృతిలో శోభిల్లుతాడు. ఇదే లోగిలిలో పార్వతీమాత నాగమల్లీశ్వరి దేవిగా పూజలందుకుంటుంది. ఆలయానికి నైరుతి భాగాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య పాదుకలుంటాయి. ఆలయానికి అభిముఖంగా ఉన్న తులసి కోట చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. ఎవరికి ఏ అభీష్టం ఉన్నా ఆ అభీష్టాల్ని నెరవేర్చుకోవడానికి, స్వామి కృపను పొందడానికి ఈ క్షేత్రానికి భక్తులు తరలి వస్తారు. నూతన వధూవరులు పసుపు పట్టలతో ఆలయానికి తరలి వస్తారు. స్వామి అనుగ్రహ విశేషాన్ని అందుకుంటారు. వివాహం అయిన వారు సంతానార్థులై స్వామి కరుణను ఆశిస్తారు.
అనారోగ్య బాధితులు స్వామి కృప కోసం శరణు వేడుతారు. ఎవరికి ఏ అభీష్టం ఉన్నా ఆ అభీష్టాల్ని నెరవేర్చుకోవడానికి, స్వామి కృపను పొందడానికి ఈ క్షేత్రానికి భక్తులు తరలివస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సకల శుభాల్ని, సమస్త శ్రేయాల్ని అందిస్తుంది. ఆరోగ్య సౌభాగ్యాలు, సకల మనోభీష్టాల ప్రాప్తికి స్వామి ఆరాధనే తరుణోపాయం. ఈ నేపథ్యంలో ఎందరో భక్తులు ఈ ఆలయానికి తరలివస్తున్నారు. ఈ ఆలయ విశేషాల్ని కొందరు భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం. స్వామివారి స్థల పురాణము దాదాపు వచ్చేసి 380-400 సంవత్సరాలు స్వామి పుట్టేసి. గగటూరు గ్రామం, బీరం చిన్నటి రైతు పొలం దున్నుతున్నాడు. స్వామివారికి ప్రతిరోజు సర్పసూక్తంతో క్షీరాభిషేకము జరుగుతున్నది. మహామంగళారతి జరుగుతున్నది. మధ్యాహ్నం మహానైవేద్యం జరుగుతున్నది. సాయంకాలం వచ్చేసి మళ్ళా మహామంగళారతి జరుగుతున్నది. ఈ దేవస్థానము ఎస్ కొత్తూరు గ్రామం నందు ఒక రైతు పొలంను దున్నుతుండగా స్వామివారు బయటపడి ఉన్నారు. ఆ స్వామివారు యొక్క నానుడి ఏమంటే, అతని కుమారస్వామి అయితే సర్పరూపంలో ఆరు బయటన వెలిసి భక్తుల కోరికలు తీర్చడం అనేదే ఆయన ముఖ్య నానుడిగా చెప్పబడుతున్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మా ఇంటికి ఇలవేల్పు, మా ఇంటి దేవుడు. ఈయనంటే మాకు మహాభక్తి. పెద్ద కాంప్లెక్స్, 14 రూములు కాంప్లెక్స్ ఒకటి. దేవాలయం ఆవరణంలో లోపల పాత రూములు ఉండేటివి, అవన్నీ పడగొట్టి విశాలంగా అది చేసి దాంట్లో గ్రానైట్ కూడా వేయించడం జరిగినది. ఇంకా చాలామంది భక్తులు ముందుకు వస్తున్నారు. భక్తులు తండోపదండాలుగా తమ కోరికలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్చడం వలన అనేక మంది భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుచుకుంటూ మా యొక్క సుబ్బరాయన కొత్తూరుగా పేరుగాంచి, సుబ్రహ్మణ్యేశ్వర దేవరన్న మా కొత్తూరు గ్రామం కూడా మంచి పేరు ప్రఖ్యాతులతో వెలిసి ఉన్న ఊరని చరిత్రలో నిలబడిపోయిందని నేను గొప్పగా మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో చెప్పుకుంటున్నాను. అవ్యక్తం నుంచి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ఆవిర్భవించి ప్రపంచం ఏర్పడిందనే సిద్ధాంతం. సుబ్రహ్మణ్య అవతార తత్వం పంచభూతాల పంచీకరణ వల్లే ఏర్పడింది. మానవునిలోని తురీయావస్థకు స్వామి సంకేతం. ఇంతటి విశిష్టత ఉన్న శరవణుణ్ణి సదా శరణు వేడుదాం. మరో క్షేత్ర సందర్శనంతో, మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.